ఎవర్ గ్రీన్ మిస్ మై బాయ్ డిజిట్. వాడు లేడన్న బాధతోనే నేను యూట్యూబ్ అనేది ఆపేసిన. సో లైఫ్ ఇలానే అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుందా, సో అట్లనే అయిపోయిందన్నమాట లైఫ్ కూడా. డ్రీమ్స్ అన్నీ కొలాప్స్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్సప్ కేసే వైప్ ఎవ్రీవన్ ఇస్ గుడ్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ సో నేను మళ్ళీ మోటో బ్లాగ్ చేస్తున్నా. సో లైఫ్ ఇలానే అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుందా, సో అట్లనే అయిపోయిందన్నమాట లైఫ్ కూడా. సో ముందుకు వెళ్ళాలి అంటే గ్రీన్ సిగ్నల్ పడితే కానీ గేర్ వేయలేను. సో అట్లాంటి లైఫ్ అయిపోయింది మొత్తానికి. సో కార్పొరేట్ లైఫ్, విష్ అనుకున్న లైఫ్ సక్సెస్ అనేది రాదు. సో తప్పదు, కార్పొరేట్ లైఫ్లో ఉండాలి, చేయాలి. డ్రీమ్స్ అన్నీ కొలాప్స్. సో ఇయాల్టి వ్లాగ్ ఏంటిదంటే, సో నేను కొన్ని నా లైఫ్లో ఎట్లా పోతుంది అది అందరి లైఫ్లో కూడా పోతుంది. సో అదే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను వ్లాగ్ చేస్తున్నా. సో దీనివల్ల ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు, వాళ్ళ డ్రీమ్స్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ చేయొచ్చు లైఫ్లో అన్నట్టు నేను ఒక వ్లాగ్ చేయాలి అనుకుంటున్నా. అందుకనే చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ గో. సో అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ నాకు తెలుసు, సారా ఏది. సో సారా బాగానే ఉంది. సారా కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, దానికి కొంచెం నేను యూజ్ చేయట్లేదు లోకల్లో, అందుకనే సారా రూమ్లోనే ఉంది. సో ఇప్పటికైతే నా ఫ్రెండ్ బైక్ యూజ్ చేస్తున్నా నేను, నింజా 300 కవాసాకి. ఇది కూడా మంచి స్మూత్ మిషన్ అనమాట. స్మూత్ అంటే స్మూత్, బట్ ఎక్దమ్. సో ఇలా ఒక చిన్న రౌండ్ కొట్టేద్దాం ఇవాళ. సో అందరితో మాట్లాడదాం, ఎట్లుంది అనేది కామెంట్ చేయండి, మీరు ఎట్లున్నారు. అండ్ ఎవర్ గ్రీన్ మిస్ మై బాయ్ డిజిట్ ఎప్పటికీ. వాడు లేడన్న బాధతోనే నేను యూట్యూబ్ అనేది ఆపేసిన. సో వాడి బ్యాక్ సీట్లో లేనప్పుడు నాకు నడపాలి అనే ఇంట్రెస్ట్ పోయింది సారా మీద. యాక్చువల్గా అదే మెయిన్ రీజన్ నేను సారాని కూడా వాడకపోవడానికి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. ద మెయిన్ రీజన్ అయితే, ఎప్పుడైతే డిజిట్ పోయిండో ఆ బ్యాక్ సీట్ ఫుల్ఫిల్ అవ్వదు అని నాకు కూడా తెలుసు. అందుకే నేను దాన్ని ఎక్కడ రైడ్స్కి తీసుకెళ్ళట్లేదు, యూజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, నార్మల్గా అలా పడి ఉంటుంది. సో నేనైతే ఇప్పుడైతే ఈ బైక్ యూజ్ చేస్తున్నా ప్రజెంట్. సో అది స్టోరీ. అందుకే నేను బైక్ అయితే డ్రైవ్ చేయడం లేదు, అంతగా ఇంట్రెస్ట్ ఏం లేదు నాకు. సోషల్ మీడియా కానీ అంతా తగ్గిపోయింది. సో లైఫ్ ఇట్లనే బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ లాగానే అయిపోయింది. సో అందరితో పాటు నేను ఒక గేర్ డౌన్ చేయలేను, గేర్ ఎత్తలేను. సో లైఫ్లో ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, ఇలానే పోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎస్ లైఫ్లో జాబ్ కూడా ఇంపార్టెంట్, దాంతోపాటు ప్యాషన్ కూడా ఇంపార్టెంట్, నేను కాదు అన్నాను. బట్ ఆ జాబ్ ఎలా ఉండాలంటే మన పసందత్ జాబ్ అంటారు కదా, అంటే ఇష్టమైన జాబ్, తక్కువ శాలరీ అయినా సరే ఇష్టమైన జాబ్ ఉంటే ఎంత కష్టంగా ఉన్నా మనం నవ్వుతూ హ్యాపీగా చేయొచ్చు. అప్పుడు మనకి మన లైఫ్లో ఒక ప్యాషన్ మీద ఏమన్నా ప్యాషన్, బైకింగే, మోటో బ్లాగింగే కాదు, గేమ్స్ కానీ, క్రికెట్ కానీ, బ్యాడ్మింటన్ కానీ. సో ఇప్పుడు నేను కూడా, నాకు బ్యాడ్మింటన్ చాలా ఇష్టం. సో అప్పుడప్పుడు నేను కూడా దానికి టైం తీసి లైఫ్లో నేను దాంతో ఆడుతూ ఉంటా బ్యాడ్మింటన్ని. సో అట్లనే, కానీ ఇష్టమైన జాబ్ లేకపోతే లైఫ్లో ఏముండదు. సాటర్డే హాలిడే లేకపోతే కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే వీక్లో 6 days నువ్వు వర్క్ చేసి 6th day ఈవెన్ నీ బట్టలు ఉతుక్కోవడానికి కూడా టైం ఉండదు. లేచి బ్రష్ చేసి వండుకొని తినే లోపల నీ హాఫ్ డే అయిపోతుంది. ఇంకో హాఫ్ డే అటు ఇట్లా ఫోన్ ముట్టుకునేసరికి అయిపోయా, అరే ఏం చేసినారా బై అనే ఒక వస్తుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తే మళ్ళీ ఆఫీస్, 6 days ఫసక్ అక్కడ. సో అట్లున్నది లైఫ్. సో అట్లా మీరు కూడా చేసుకోకండి, జాబ్ చేయండి, కానీ మీకు నచ్చిన జాబ్ చేయండి. అప్పుడే మీరు లైఫ్లో గ్రీన్ సిగ్నల్స్ దగ్గరికే పోతారు, కానీ రెడ్ సిగ్నల్స్ దగ్గరికి అయితే పోరు. పోయినా కూడా ఇష్టంతో ఆగుతారు, ఆగి ఒక మంచి కమ్బ్యాక్ ఉంటుంది అన్నమాట. సో అది స్టోరీ. అందుకే వ్లాగ్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే లేదు. లైఫ్లో మాత్రం నచ్చింది చేయండి. మీరు ఓడిపోయినా గెలిచినా కూడా నచ్చింది చేస్తే ఒక సాటిస్ఫాక్షన్. ఎస్ డబ్బులు అనేది ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి, బట్ టైం
అనేది రాదు, ఏజ్ అనేది రాదు. సో టైం ఉన్నప్పుడు, ఏజ్లు ఉన్నప్పుడు ఏమైనా చేయాలి. ఒకనొక స్టేజ్ వచ్చేసరికి డబ్బులు ఉంటాయి, అప్పుడు టైం ఉండదు, ఏజ్ ఉండదు. సో అప్పుడు ఏం చేయలేము. డబ్బులు ఉన్నా కూడా టైం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ ఏజ్ అయితే ఉండదు. సో అప్పుడు ఏం చేయలేము. సో ఉన్నప్పుడే ట్రై చేయండి. 100కి 100% కాకపోయినా కొంచెం లైఫ్ని ప్లస్ జాబ్ని, ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ మీకు మీరు టైం ఇచ్చుకొని ఎంజాయ్ చేయండి కొంచెం. అప్పుడు మనసు అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు ఇట్లా నాలాగా రేపు పొద్దున ఆఫీస్ ఉన్నా కూడా, సో చూడండి రాత్రి 10 అవుతుంది, పండుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి, 9:30 లోపల పోవాలి. సో అది లైఫ్. యాక్చువల్గా ఈ రూట్ ఎందుకు వచ్చిందో, ట్యాంక్ బండ్ ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు అనుకున్నా, బట్ అంత ఇంట్రెస్ట్ లేదు. అదొక షోకేజ్ లైఫ్ అనమాట. షోకేజ్ లైఫ్ ఎట్లా అంటే లోన్లో నటారం పైన పటారం అన్నట్టు. సో అలాంటి లైఫ్ అక్కడ వచ్చి చూసే వాళ్ళంతా ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ తప్ప ఏముండదు. సో ఒక మంచి రియల్ లైఫ్ రోడ్. ఇప్పుడు వెళ్ళేటోళ్ళు అందరూ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ లేవాలి, పడుకోవాలి, లేవాలి అనేవాళ్ళే. కానీ అక్కడ వచ్చే వాళ్ళంతా తిరగాలి, ఎంజాయ్ చేయాలి. సో అవి కాకుండా ఇలా హైవే ఉండాలి అనుకున్నా. సో కొంచెం హైవే మీద వరకు వెళ్దామని అనుకుంటున్నా. చూద్దాం. లైఫ్ కూడా ఈ ఎక్సలేటర్ లాగా ఉంటే ఎంత బాగుంటుంది. ఎక్సలేటర్ ఇచ్చినట్టు బైక్ ముందు వెళ్తూ ఉంటే ఎట్లుంటుంది. సో అట్లనే లైఫ్ కూడా అందరిది మూవ్ అయితే చాలా బాగుంటుంది. కానీ అంత ఈజీగా లైఫ్ రాదు కదా. ఏ బైక్ కొనాలన్నా కూడా అంత ఈజీ కాదు. సో కష్టపడాలి, కష్టపడితేనే ఏదైనా. అదే కష్టపడుతూ లైఫ్ని కొంచెం ఎంజాయ్ చేయండి అంతే. ఒక 20-30% ఎంజాయ్ చేసినా మిగతా 70% లైఫ్ గ్రో అప్ చేయడం కోసం యూజ్ చేయండి. లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. సక్సెస్ కోసం కాదు, మంచి ఫ్రీడమ్ లైఫ్ కోసం అంతే. ఫ్రీడమ్ అనగానే రెడ్ లైట్ వచ్చింది, ఖతం. సో మళ్ళీ తెల్లారితే ఇట్లా ట్రాఫిక్లో పడి ఆఫీస్ పోవాల్సింది ఉంటుంది. ఇదే లైఫ్. మళ్ళీ సాయంత్రం ఇదే ట్రాఫిక్లో మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ రావాలి. సో రొటీన్ లైఫ్ అయిపోతుంది. సో ఏ జాబ్ చేసినా చూస్ చేయండి. అన్నీ కంఫర్టబుల్ ఉండవు, బట్ మన లైఫ్కి కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయ్యేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. టైం పట్టచ్చేమో, బట్ టైం తీసుకొనన్నా మంచి జాయిన్ అవ్వండి. అప్పుడు కొంచెం మీరు కష్టపడ్డా కూడా మీకు వాల్యూ ఉంటుంది, మీరు సాటిస్ఫై ఉంటాడు. ఎంత డబ్బులు వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే వేస్ట్. సో దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఖతం. సో టైం కూడా అయింది, రీచ్ అవ్వాలి ఫాస్ట్గా. సో వ్లాగ్స్ అయితే చేస్తా, కొంచెం టైం పట్టచ్చేమో, బట్ ఖచ్చితంగా చేస్తా. వ్లాగ్స్ అయితే వదిలిపెట్టాను, రీల్స్ కూడా వస్తాయి డెఫినెట్లీ. విల్ మీట్ సూన్ అగైన్ అనమాట. అగైన్ అని కాదు, ఈ సండే కూడా ప్లాన్ చేస్తున్నా. కోహిడో గుట్ట చాలా బాగుంది ఇప్పుడు. సో అయ్యో చూస్తా. ఓకేనా, లెట్స్ సీ యూ అగైన్. టాటా, బాయ్ బాయ్. Until then, signing off, Arvind Motor Vlog.